జ్వరం అనేది ఒక లక్షణం మాత్రమే. అది జబ్బు కాదు. చాలా జబ్బుల్లో జ్వరం లాగా కనిపిస్తుంది. ఏ జ్వరం మంచిది, ఏ జ్వరం చెడ్డది అని చెప్పడానికి ఎక్కడా కూడా ప్రామాణికం అనేది లేదు ఇప్పుడు వరకు. బట్ ఆ జబ్బు వచ్చే లక్షణం ఎలా ఉంది? రోజంతా ఉంటుందా? ఆ జ్వరం వచ్చిన తర్వాత మందులతో తగ్గుతుందా లేదా? లేకపోతే మార్నింగ్ ఎక్కువ ఉంటుందా, ఈవినింగ్ ఎక్కువ ఉంటుందా, నైట్ ఎక్కువ ఉంటుందా? సో అలాంటివి చూసుకోవాలి. కొన్ని రకాల జబ్బులు ఉంటుంది. ఆ జబ్బులు ఏంటంటే ట్యాబ్లెట్ అయినా తగ్గుతుంది, నార్మల్ అయిపోతుంది, మళ్ళీ 6 అవర్స్ తర్వాత 8 అవర్స్ తర్వాత మొదలవుతుంది. కొన్ని రకాల జబ్బులు ఉంటాయి, మనం ట్యాబ్లెట్ ఇచ్చినా కూడా పారాసెటమాల్ లాంటి జబ్బులు కంటిన్యూస్గా అలాగే ఉంటుంది. కొన్ని రకాల జబ్బులు కొద్దిగా మందు ఇచ్చిన తర్వాత తగ్గుతుంది, వెంటనే మళ్ళీ పెరుగుతుంది. అలా వివిధ రకాల జబ్బులు ఉంటుంది. కొన్ని రకాల జ్వరాలు ఎలా ఉంటుందంటే విడిచి రోజు మార్చి రోజు అలా వస్తుంది. మెజారిటీ ఈ కారణాలు ఏముండొచ్చు అంటే వైరల్ ఫీవర్స్ కావచ్చు, బ్యాక్టీరియల్ ఫీవర్స్ కావచ్చు. సో ఈ కారణం ఏదైనా కూడా అనేది జబ్బు అనేది కొన్నిసార్లు ఈ జ్వరంలాగే చూపిస్తుంది అన్నట్టు. అలాంటి జ్వరం వచ్చినప్పుడు ఏది మంచిది, ఏది చెడ్డది అని చెప్పేంత టెక్నాలజీ కానీ ఇప్పటి వరకు అభివృద్ధి కాలేదు. అన్ని పేషెంట్ లక్షణాలు బట్టి ఆధారపడుతుంది. ఎగ్జాంపుల్, జ్వరం వచ్చింది, జ్వరంతో పాటు మన బాడీ పైన రక్తబొట్టులాగా వస్తుంది, పిటికల్ ర్యాష్ అంటాం అలాగే. దాని తర్వాత కొంతమంది బ్రష్ చేసుకునేటప్పుడు గమ్ బ్లీడింగ్స్ అంటాం, అది రావడానికి ఆస్కారం ఉంటుంది. యూరిన్లో బ్లడ్ రావచ్చు, మోషన్లో బ్లడ్ రావచ్చు. ఈ కంటి తెల్లగుడ్డు పైన కూడా బ్లడ్లో చుక్కల్లాగా కనిపిస్తుంది. అలాంటివి ప్రాణాపాయం. దాన్ని ఏమంటారంటే ఫీవర్ విత్ థ్రాంబోసైటోపెనియా అండ్ బ్లీడింగ్ మేనిఫెస్టేషన్స్ లాగా మనం చూస్తూ ఉంటాం. ఎందుకు అలాంటి బ్లీడింగ్ మేనిఫెస్టేషన్స్ వస్తుంది? జ్వరం వల్ల ప్లేట్లెట్ కౌంట్ తగ్గిపోవడానికి ఆస్కారం ఉంటుంది. దీనివల్ల ఎక్కడైనా బ్లీడ్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. కొంతమంది పేషెంట్లు బ్రెయిన్లో కూడా బ్లీడ్ అయ్యి ఉన్నట్టుండి చనిపోవడానికి కూడా ఆస్కారం ఉంటుంది.